హాయ్ నిరీక్షణ, ఎలా ఉన్నావు? ఈ ప్రపంచంలో సైనికుడు రాక కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవి రెండే, ఒకటి వార్, ఇంకొకటి వైఫ్. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివా. అందులో ఒక యావరేజ్ మెన్ సెక్స్ లైఫ్ 15 years అంట. నాకు డౌట్ వచ్చింది, యావరేజ్ మిలిటరీ పర్సన్ సెక్స్ లైఫ్ ఎంత అని చెక్ చేస్తే తెలిసింది అలాంటి క్వశ్చన్ కూడా ఎక్కడా లేదని. ఎందుకంటే మిలిటరీ పర్సన్స్ పర్సనల్ లైఫ్ గురించి గూగుల్ కూడా పట్టించుకోదు, తన భార్య తప్ప. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని. ఈసారి ఈ రెడ్ లెటర్ రాయడానికి కారణం ఎరోటిక్ ఫీలింగ్ కాదు. నా షర్ట్ మీద అంటుకున్న నీ ఎరుపు రంగు బొట్టు బిల్ల, అది ముత్యమంతే ఉన్నా మన మధ్య జరిగిన ఎన్నో మరుపురాని మధురమైన అనుభవాలను నా దగ్గరికి చేర్చింది. ఎందుకంటే నువ్వు శారీ కట్టుకొని బొట్టు పెట్టుకునే క్షణాన వెనక నుండి నడుముని బందీ చేస్తూ నిన్ను హత్తుకోవడం, ఆ జడ అంచుల నుండి జాలువారుతున్న నీ నీటి కురుల మధ్య దాక్కొని ఉన్న మెడపైన ముద్దు పెడితే నువ్వు నీ బుగ్గల్ని దూరం చేస్తూ పెదవిని పంటిని దగ్గర పెడుతూ నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇక వదలండి అంటూ వదిలే శ్వాస, దారి వెతికే 2 చీకటి కనురెప్పల మధ్య ఎర్రటి వెలుగు ఇచ్చే బొట్టుని పెట్టుకోవడం అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు అర్థమైంది, ఫొటోస్ సెక్సిటింగే కాదు, ప్రేమించిన అమ్మాయి చిన్న బొట్టు బిళ్ళ కూడా మనలో ఫీలింగ్ని తెప్పిస్తుందని. ఇట్లు నీ అభినవ్. ఏంటి ఈ చుక్కలు అనుకుంటున్నావా? నీ మీద కోపం వస్తుంది. కోపం అంటే పెద్దది కాదు, అలాగని చిన్నది కూడా కాదు, ఒక అలక లాంటిది. దానికి కారణం నువ్వే. నాతో తెచ్చుకున్న మన పెళ్లి ఫోటో చూస్తుంటే 6 అడుగులు ఉన్న నాకంటే నువ్వే అందంగా కనిపిస్తున్నావు. పొట్టి పిల్లవే గాని చందమామకి పోటీ వచ్చేలా ఉన్నావు. పెళ్లి బట్టల్లో నిన్ను చూస్తుంటే నేనే కాదు, అరుంధతి కూడా వేలుని నేలవైపు చూపిస్తుంది. ఇద్దరు కలిసి ఉంటే అలవాట్లు దగ్గరవుతాయి అంటారు. ఈసారి కలిసినప్పుడు ఒక చెంచాడు అందం కూడా నాకు దగ్గరయ్యేలా చూడవే. ఏదో మర్చిపోయాను అనుకుంటున్నావా? గుర్తుంది. ఎలా ఉన్నా? తొందరలోనే వచ్చేస్తాను, జాగ్రత్త. ఇట్లు నీ అభినవ్. ఏవండోయ్ శ్రీమతి గారు, పెళ్ళయి 7 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ మంచులో నా కాళ్ళు మన పెళ్లిలో 7 అడుగులను గుర్తు చేస్తుంది. ఎటు చూసినా మంచు పర్వతాలు, యుద్ధం కోసం కళ్ళు ఎదురు చూస్తున్నాయి. వీధి చివర బడ్డి కొట్టు దగ్గర నీ ప్రేమ కోసమే నేను ఎదురు చూసినట్టు తలవకుండానే గుర్తొచ్చింది మన తొలి ప్రేమ, మొదటి చూపు. కనిపిస్తోంది నీ చిరునవ్వు. 2004 మార్చి 15 గురువారం ఉదయం 8:20 అమ్మని బస్ ఎక్కించడానికి బద్ధకంతో బస్టాండ్కి వస్తే, రాణి కలర్ టాప్, వైట్ ప్యాంట్ యూనిఫామ్లో పింక్ కలర్ బ్యాగ్ వేసుకొని వీధి చివర బస్టాండ్లో కాలేజ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నావు. నచ్చేశావు. ఎంతలా అంటే అమ్మని ఆర్టీసీ బస్ అనుకొని కాలేజ్ బస్ ఎక్కించేశాను. నిన్ను చూస్తూ మర్చిపోయా. అందరూ నవ్వుకున్నారు. అమ్మ తిట్లకి అడ్డే లేదు, అవేమీ బుర్రకెక్కలేదు, ఒక్క నువ్వు తప్ప. అప్పటి నుండి రోజూ చూడడానికి వచ్చేవాణ్ణి. నీకు కనీసం ఒక లేఖ ఇవ్వలేకపోయాను, కానీ పక్కన బడ్డీ కొట్టికి బాకీనే అయిపోయా. కొన్నేళ్ల తర్వాత నీకు భర్తగా మారిపోయా. ఇలాంటివి పంచుకోవడానికి పెంచుకోవడానికి నువ్వు ఎప్పుడు పక్కనే ఉన్నట్లు అనిపిస్తావు. మొదటిసారి చూసినప్పుడు ఏమనుకున్నావో మళ్ళీ రాసి పంపు. ఇంకోసారి తెలుసుకోవాలని ఉంది. ఇట్లు నీ అభినవ్. ఎలా ఉన్నావు? చూసి 3 సంవత్సరాలైంది. మనసంతా నీ ఆలోచనే. యుద్ధం ఇప్పుడే ముగిసేలా లేదు, ఇంకో 10 రోజులు జరిగేలా ఉంది.
అక్షరాలు భారంగా కదులుతున్నాయి. ఇక్కడ సైనికుల మీద చెమట కన్నా రక్తమే ఎక్కువ ఉంది. కానీ నీతో ఈ విషయం చెప్తుంటే మనసు బరువు దిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నా హాయి నువ్వే కదా. భయపడకు, నాకేమీ అవ్వదు. తొందరలోనే నీ కళ్ళ ముందుంటా. ఒకవేళ నాకు జరగరానిది ఏమైనా జరిగితే నువ్వు జాగ్రత్త బంగారం. ఇట్లు నీ అభినవ్. పెన్షన్ డబ్బులు మేడం. ఒంటరితనం, ఏకాంతం పక్కపక్కన చేరాయి అంటే ఒకరి కోసం ఎదురు చూడటం అని అర్థం. ఎదురు చూడటం మా ఆడవాళ్ళకి కొత్తేం కాదు, ఆనవాయితీగా వస్తున్న అలవాటు. అప్పుడు కృష్ణుడి రాక కోసం యమునా నది దగ్గర రాధ, రాముడి కోసం వనవాసంలో సీతాదేవి, ఇప్పుడు సైనికుడి భార్యగా జనవాసంలో ఈ నిరీక్షణ. 8 నెలల వయసులో నక్షత్రం చూసి పెట్టిన పేరుకి 25 ఏళ్లు దాటి 3 ముళ్ళు పడ్డాక అర్థం తెలిసింది. తను దూరమైనప్పుడు నాకు దగ్గరగా ఉండేవి తన జ్ఞాపకాలే. నాతో కబుర్లు చెప్పేవి తను వాడిన వస్తువులే. ఆ వస్తువులు కొన్ని ప్రేమని, కొన్ని బాధని, కొన్ని సంతోషాన్ని, ఇంకొన్ని విరహాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. తాను ఎక్కడ ఉన్నా తన కోసం నా కళ్ళు ఎప్పటికీ నిరీక్షిస్తూనే ఉంటాయి. నీ నిరీక్షణ.